పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, స్వాగతం సుస్వాగతం. ఈనాడు శ్రీ సభ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడుతుంది. ఆదిలో దేవుని వాక్యలో ప్రకటింపబడిన శ్రీ జననం. జ్వాకీము అన్నమ్మల వివాహ ప్రార్థన ఫలం మరియ జననం. పాత నూతన నిబంధనలకు మధ్య వారధి ఆమె జననం. సృష్టికర్త దేవుడే తన ఆలయమును నిర్మించిన రోజు. ఈ లోకమనే బురదలో విరిసిన పారిజాతి పుష్పం మరియా. చిమ్మ చీకటిలో దివ్యకాంతులు వెదజల్లే నిండు పున్నమి జాబిలి మరియా. ఆమె జననం మన రక్షణ కార్యానికి ఓ శుభవర్తమానం. మరియ మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది కనుక మనలాగే ఆమెకు జన్మ పాపము సోకాల్సింది. కానీ పాపము ఆమెకు సోకలేదు. పరలోకంలోని తండ్రి మరియను జన్మ పాపం నుండి పదిలపరిచాడు. ఇలాగా భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియను పాపము నుండి పదిలపరిచాడు. మనమంతా పాపంలో పుట్టాము. అలా పుట్టి క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి రక్షింపబడ్డాము. మన రక్షణ కంటే ఆమె రక్షణ శ్రేష్టమైంది. ఆమెకు అబ్బిన భాగ్యం మనకు అబ్బలేదు. రక్షణ ఫలితముగా ఆమెకు జన్మ పాపం సోకలేదు, కర్మ పాపము సోకలేదు. మలిన జనంలో విరిసిన మలిన మంటని తామర పుష్పం మరియా. ప్రభు ఆమెను నీతి వస్త్రంతో ఓ వధువునులాగా అలంకరించాడు. దేవదూత మరియమ్మతో, పవిత్రాత్మ నీ మీదికి దిగి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది అంటాడు. లూకా సువార్త 1:36 ఈ దివ్యాత్ముడు చాలా గొప్ప శిల్పి, గొప్ప చిత్రకారుడు సుందరుని చిత్రించినట్లుగా పరిశుద్ధాత్ముడు తన వధువు అయిన మరియమాతను సుందరంగా పవిత్రంగా తీర్చిదిద్దాడు. మరియమాత సజీవ శిల్పం, దేవుడు చెక్కిన శిల్పం. ఆమెను అన్ని అలంకరణలతో, అన్ని సౌభాగ్యాలతో, అన్ని పుణ్యాలతో ఓ నిర్మల వధువునులాగా అలంకరించాడు. దేవదూత, నీవు గర్భం ధరించి బిడ్డను కంటావు అని చెప్పగానే మరియా, నేను పురుషుని ఎరుగను కదా, ఇదెలా జరుగుతుంది అని అడుగుతుంది. దేవదూత, నీవు పురుషుని వలనగాక పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అవుతావు అని చెప్తాడు. మరియా తన అంగీకారాన్ని సూచిస్తూ, ఎదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పగానే నాకు జరగాలి అంటుంది. ఆ విధంగా ఆమె తన కన్యత్వాన్ని భంగం కలగకుండానే బిడ్డను కంది. దైవ ఆశీర్వాదాలు భూలోకానికి మోసుకొచ్చిన దైవ వరప్రసాదిత మరియ తల్లి. ఆమె జననం దైవ రక్షణ ప్రణాళికకు తొలిమెట్టు, సాతాను నాశనానికి ఆఖరిమెట్టు. మన రక్షకుడు క్రీస్తు ప్రభు తల్లి, మనందరి విశ్వజనని. జన్మదినం ఎంతో ఆర్భాటంగా జరుపుకోవాలి. ఇక్కడ ఆర్భాటం అంటే భౌతికం, శారీరకం, బాహ్య ఆడంబరం, తినడం, త్రాగటం, వస్త్రధారణ మొదలైనవి అస్సలు కాదు. ఆ తల్లి వలె పరిశుద్ధంగా జీవించాలి. తోటివారి రక్షణకు సహకరించాలి. వినమ్రతను అలవర్చుకోవాలి. అదే ఆ తల్లికి మనం ఇచ్చే జన్మదిన విశేష కానుక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరు